అందరికి వందనాలు. నువ్వు దేని గురించి చింతిస్తున్నావు నాకు తెలియదు. నిజంగా నువ్వు చింతిస్తున్నావు కాబట్టి నీకు అన్నం తినాలనిపించట్లేదు, పడుకోవాలనిపించట్లేదు, ఒకరితో మాట్లాడాలనిపించట్లేదు, నీ మనసంతా చాలా బరువుగా ఉంది అని నాకు తెలుసు. ఎందుకంటే చింతించినటువంటి వ్యక్తి ఆ రకంగా ఉంటాడు. అయితే ఒక మాట ఏంటంటే, కొరింథీ సంఘంలో ఒక మాట ఉంటుంది, సంఘములన్నిటిని కూర్చిన చింతయు నాకు కలదు. అంటే సంఘం గురించి ఆ వ్యక్తి చింతిస్తున్నాడు. సంఘంలో ఎవరు ఉంటారు? దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు సంఘంలో ఉంటారు. ఆ సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులు, సంఘంలో కక్షలు, భేదములు, విభేదములు ఉన్నాయి. సంఘంలో ఉన్నటువంటి పరిస్థితి బాగులేదు కాబట్టి సంఘం గురించినటువంటి చింత ఆ వ్యక్తి కలిగి ఉన్నాడు, పౌలు గారు కలిగి ఉన్నాడు కొరింథీ సంఘం గురించి. మరి నీ సంఘంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటో నీకు తెలుసు. నీ సంఘంలో ఉన్నటువంటి వ్యక్తుల ఆత్మీయత అనుభవాలు ఏంటో నీకు తెలుసు. వారు ఏ రకంగా ఆత్మీయంగా ఉన్నారా, పడిపోయారా అన్నది నీకు తెలుసు. నీ సంఘం గురించి నువ్వు చింతిస్తున్నావా? ఒకటి సంఘం అంటే ఆ యొక్క గుంపుని సంఘం అంటున్నాడు దేవుడు. అదేవిధంగా మనము వ్యక్తిగతంగా మనం కూడా సంఘం దేవుని వాక్యం, కుటుంబం కూడా సంఘం దేవుని వాక్యం అంటుంది. అయితే ఇప్పుడు వ్యక్తిగా నీ గురించి నువ్వు చింతిస్తున్నావా? నీ కుటుంబాన్ని గురించి నువ్వు చింతిస్తున్నావా? సంఘం గురించి నువ్వు చింతిస్తున్నావా లేదా అనేది ఒకసారి ప్రశ్నించుకుంటావని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను.